వెల్కమ్ టు స్పీ న్యూస్ దండోరా. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ప్రకటించారు. అటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఇన్ఛార్జ్ పీసీ మోహన్ ప్రకటించారు. సోమవారం అనూహ్య పరిణామాల మధ్య జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు రామచంద్రరావు అధ్యక్ష పదవికి 2 సెట్ల నామినేషన్లు వేయగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ అయిన మాధవ్ 5 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాసమైలారం ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన సీఎం సిగాజీ పరిశ్రమ నిబంధనలు పాటించిందా అని ప్రశ్నించారు. సిగాజీ పరిశ్రమలో తనిఖీలు నిర్వహించారా అని అడిగారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తనకు తెలియాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించాలన్నారు. ప్రమాదంపై సమగ్ర వివరాలతో నివేదిక అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి ప్రకటించారు. భారత్ ఎప్పటికీ అణ్వస్త్ర బెదిరింపులకు లొంగదని విదేశాంగ మంత్రి జయశంకర్ తేల్చి చెప్పారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ తరపున వస్తున్న అణ్వాయుధ బ్లాక్మెయిల్ కు భారత్ ఏమాత్రం భయపడదని, దేశ రక్షణ కోసం అవసరమైతే ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. పాక్ ప్రోత్సాహంతోనే దేశంలో ఇటీవల వరుసగా ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయని, అలాంటి దాడులకు సమాధానంగా భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా దాయాది దేశానికి గట్టి సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పిల్లలను పెంచి చదివించి జీవితంలో నిలదొక్కునేలా చేస్తారు. చివరి దశలో వారికి ఆధారం కావాల్సిన పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రుల బాసట కోసం ఎదురు చూస్తున్న ఈ సమాజంలో కొందరు వారిని భారంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ తరహా ఉదాసీనతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే వారి జీతాల్లో నుండి 10 నుండి 15% వరకు కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలన్న ప్రతిపాదనలపై ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సంబంధిత శాఖల అధికారులు సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ నిర్ణయం ప్రజల్లో పెద్దగా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి మార్పు అంశం కాకరేపుతోంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని డీకే శివకుమార్ మద్దతుదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు. దీంతో సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ అనే విధంగా పరిణామాలు మారిపోయాయి. తాజా పరిస్థితులపై అప్రమత్తమైన కాంగ్రెస్ అధిష్టానం హైకమాండ్ దూతలను కర్ణాటక పంపింది. కాలం చెల్లిన వాహనాలు, పాత బండ్ల యజమానులకు ఢిల్లీ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఓల్డ్ వెహికల్స్ కు డీజిల్, పెట్రోల్ పోయొద్దన్న నయా రూల్ ను రేఖా గుప్తా ప్రభుత్వం తీసుకొచ్చింది. జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా బీజేపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక వాహనాలకే కాక దేశంలో ఎక్కడి నుంచి వచ్చే వాహనాలకైనా సరే పాతవని తేలితో ఇప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ పోయొద్దని ఢిల్లీ సర్కార్ డిసైడ్ అయింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం తెరిచారు. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో మొత్తం 14 గేట్లను ఎత్తారు. దీంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. సెనేట్లో ట్యాక్స్ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ ఎలన్ మస్క్ చేసిన హెచ్చరికపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. టెస్లా కార్లకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేస్తామని అన్నారు. ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా అమెరికాలో ఎలన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యం నిలబడదని, అవి లేకపోతే తన దుకాణాన్ని మూసివేసుకోవాల్సి వస్తుందని, ఆయన తిరిగి తన సొంత దేశం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ అదుపులోకి తీసుకుంది. ఇద్దరిని ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు విచారణ చేసేందుకు కోర్టు అనుమతించింది. దీంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి విజయవాడ జైలు వద్ద హల్చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో తనపై తప్పుడు కేసు పెట్టారని, ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తూ పోలీసు వాహనం ఎక్కారు. రాజకీయాల్లో స్వలాభాపేక్ష తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలన్న భావన తప్ప తన 2 సంవత్సరాల ప్రస్థానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళ్తారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి పేర్కొన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూత్ వింగ్ అనేది పార్టీలో క్రియాశీలకమైందని, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని నిలదీయటంలో యువతది కీలక పాత్ర అని, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని, లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం ఉందని అన్నారు.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావమని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిణామాలతో రాబోయే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జూలై 2 నుంచి ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న రెండో టెస్టులో టీమిండియా యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడటం దాదాపు ఖాయమైంది. బౌలింగ్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ స్థానంలో నితీష్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విఫలం కావడంతో శార్దుల్పై వేటు వేసేందుకు టీం మేనేజ్మెంట్ సిద్ధమైనట్లు సమాచారం. ఇవే ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.